సమాజంలోని బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వారికి అండగా నిలవడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని మరోసారి నిరూపితమైంది. మడకశిర పట్టణానికి చెందిన బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడు శివ కుటుంబం ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని HR9 న్యూస్ ప్రసారం చేయగా ఆ కథనానికి విశేష స్పందన లభించింది. ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని 7వ వార్డుకు చెందిన శివ గత 2 నెలలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో మంచానికే పరిమితమయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే శివ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్యం చేయించినప్పటికీ భారీ వైద్య ఖర్చులను భరించలేక కుటుంబ సభ్యులు తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం శివ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు మరోసారి చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబం సహాయం కోసం ఎదురుచూస్తుంది. ఈ దయనీయ పరిస్థితిని మడకశిర ఎమ్మెల్యే MS రాజు వెంటనే స్పందించారు. శివ కుటుంబానికి తన వంతు సహాయంగా 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి సైతం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శివ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించి సహాయం అందించిన ఎమ్మెల్యే MS రాజుకు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మాకు స్పందించడానికి మీరు దేవునితో సమానంగా నేను పోలుస్తాను సార్. ఇంతవరకు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మీరే మమ్మల్ని గంట లోపలే మమ్మల్ని సాయం హాస్పిటల్కి పోయేదానికి స్పందించి మమ్మల్ని ఆదుకున్నారు సార్. మీకు చాలా రుణపడి ఉంటాను సార్. మీకు నేను, మా ఆయన, మా పిల్లలు అందరూ, మా ఫ్యామిలీ అంతా 5 మంది మీకు చాలా రుణపడి ఉంటాం సార్. మేము ఇంతవరకు ఎవరే కానీ మాకు సాయం చేయలేదు. మీరు సాయం చేస్తున్నారు సార్. మీరు ఎప్పుడు 50,000 సాయం చేస్తున్నారు సార్. మీరు చేస్తున్నారు, ఇంకా ముందుకు సాయం చేస్తాం అంటున్నారు. తర్వాత మీకు చాలా రుణపడి ఉంటుంది సార్. మీకు నమస్కారము. ఇప్పుడు నా కొడుకు గురించి MS రావు 50,000 పంపిస్తున్నారు. మేము రుణపడి మేము ఉన్నాము. మా బిడ్డని, మా పాపని, వాళ్ళ కుటుంబం బాగా సహాయపడినారు. వాళ్ళ జీవితాంతరము వాళ్ళు మేము తలుచుకున్నాము.